వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి గురించి తెలుసుకుందాం. పులివర్తి నాని గారు ఎన్టీ రామారావు గారికి మంచి అనుంగ శిష్యుగా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారికి నాని గారు మంచి మిత్రుడు అని చెప్పవచ్చును. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు ఎవరంటే నాని అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే చంద్రగిరి నియోజకవర్గ రూపురేఖలు మారినాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దానికి కారణము పులివర్తి నాని గారికి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న చనువుతో ఆయన నిధులను చంద్రగిరి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఖర్చు చేసేలాగా చేయడంలోనూ ప్రజలకు అభివృద్ధి చేయడంలో కూడా వీరి కృషి అమోఘమైందని చెప్పవచ్చు. గడిచిన 5 ఏళ్ల కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేసిన అనేక దుర్మార్గం వల్ల, అనేక అరాచకాల వల్ల, అనేక అవినీతి కార్యక్రమాల వల్ల అభివృద్ధి అనేది జరగలేదని, కేవలం అవినీతి మాత్రం రాజ్యం లేదని, వారు చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నిటిపై కూడా ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఆ ఎంక్వైరీలన్నీ కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నాని గారు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కూడా కేవలం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్ళటం జరుగుతుందని కూడా నాని గారు తెలియజేస్తున్నారు. అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్కు మారిపోయిన చంద్రబాబు గారి నాయకత్వంలో తాను చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని నాని గారు ఎంతో గర్వపడుతున్నారు. రోజుకు 18 గంటలు పనిచేసే చంద్రబాబు గారి నాయకత్వంలో తాను శాసనసభ్యుడిగా పనిచేయటం, నా నియోజకవర్గాన్ని ప్రజలు నాపై ఎంతో నమ్మకం నన్ను గెలిపించినందుకు వాళ్ళందరూ కృతజ్ఞతతో పాటు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడంతో పాటు నియోజకవర్గానికి ప్రత్యేకంగా అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి రూపురేఖలు మార్చుతానని కూడా నాని గారు అంటున్నారు. గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక అవినీతి కార్యక్రమాలు జరిగినాయని, అవినీతి రాజ్యం వెళ్ళిందని, గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో జగన్ ముఖ్యమంత్రి కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదని, ఎక్కడ సంక్షేమం అనేది లేదని, కేవలం కక్ష సాధింపు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైకో జగన్ చేసింది ఏం లేదని కూడా పులివర్తి నాని అంటున్నారు. కేవలం ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో సైకో జగన్ ముఖ్యమంత్రి ఉండి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ పైన, కార్యకర్తల పైన, నాయకుల పైన కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి పారిశ్రామిక ఆనందం పొందారని, చివరికి మా అధినేత ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు సైతం పైన కేసులు పెట్టి జైలుకి పంపిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారంటే అతను అంత నీచంగా, ఎంత అన్యాయంగా అవినీతి పాలన అందించారో మనకు అర్థమవుతుందని ఆ సీట్లు బట్టే కూడా అని అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీకి హోదా లేనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహా సూచనలు ఇవ్వాలని, లేకపోతే అతనికి రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నారు. వైసీపీ పార్టీ కేవలం అవినీతి పునాదులపై నిర్మించిన పార్టీ అని, ఆ పార్టీకి ఒక లక్ష్యము, ఒక దిశ అంటే ఏం లేదని, కేవలం ప్రజల నుంచి దాచుకోవడం తప్ప ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ అభివృద్ధి సంక్షేమం గురించి తెలియదని కూడా అంటున్నారు. అతని పైన ఇప్పటికే సిబిఈడి కేసులు ఉన్నాయని, 16 నెలలు పైగా జైలు జీవితం అనిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారని, త్వరలోనే ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే మళ్ళా జైలుకి పోతానని, అతని రాజకీయ జీవితం మొత్తం జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా నాని అంటున్నారు. బయట ఉన్నంత కాలంలోనే
పేదలకు ఉపయోగపడే విధంగా పేదలకు 4 మంచి పనులు చేయాలని కూడా సూచిస్తున్నారు. లేకపోతే వైసీపీ పార్టీ భవిష్యత్తులో కనుమరుగు కావటం ఖాయమని కూడా పులవర్తి నాని గారు అంటున్నారు. అన్ని శాఖలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా గత 5 సంవత్సరాల కాలంలో కొలాప్స్ అంటే నాశనం అయిపోయినాయని, డిస్టర్బ్ అయిపోయినాయని, వాటన్నిటినీ దారిలో పెట్టడానికి అనుభవం గల నేత అయిన చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 4-5 నెలలు పట్టిందంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు పరిపాలన ఎంత అక్రమంగా, అన్యాయంగా, అవినీతిమయంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. గత 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఇచ్చారంటే అతని పరిపాలన ఎంత దారుణంగా, అన్యాయంగా పాలించారు రాష్ట్రాన్ని ఆ సీట్లను బట్టి మనకు అర్థమవుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికైనా జగన్ తన మైండ్ సెట్ని మార్చుకొని చంద్రబాబు పైన, తెలుగుదేశం ప్రభుత్వం పైన అవాకులు సేవాకులు పేల్చకుండా ప్రజా సంక్షేమం దిశగా పయనించాలని కూడా తెలియజేస్తున్నారు. వయస్సు ఇప్పటికి 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటల్లో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కంపెనీలు తేవాలి, నిరుద్యోగులకు ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తపనే తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా అంటున్నారు. అమరావతి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని ఉంటుందని, ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధానిలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే 2-3 సంవత్సరాల్లోనే అమరావతి నిర్మాణం పూర్తి కావడం ఖాయమని, ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలన్నీ కూడా అమరావతి రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి కారణం ఏంటంటే అనుభవం గల సీఎం చంద్రబాబు నాయుడు ఉండటము, మరొకటి పెట్టిన పెట్టుబడిదారులకు భరోసా, వాళ్ళ పెట్టుబడిపైన భరోసా కల్పించడము, వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడము, మానవ వనరులు అందించడం వల్లనే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెడుతున్నారని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి తనకున్న పరిశీలనలను అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కూడా నాని గారు తెలియజేస్తున్నారు. త్వరలోనే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఒక బృందం ఇప్పటికే విదేశాలకు వెళ్ళి అనేక పెట్టుబడులు సేకరించడం జరిగిందని, అనేక ఐటీ కంపెనీలను, సాఫ్ట్వేర్ కంపెనీలను, వివిధ రంగాల కంపెనీలకు తీసుకురావడం జరిగిందని, త్వరలో కూడా మరొక మారు విదేశాలకు వెళ్ళి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చే ఘనత నారా లోకేష్కు ఉందని కూడా పులవర్తి నాని గారు అంటున్నారు. త్వరలోనే పాఠశాల సమ్మిట్ను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికతను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా కృషి చేస్తున్నారని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, అమరావతి అంటే అభివృద్ధి అనే విధంగా చంద్రబాబు నాయుడు ఎంతోగానో కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో అమరావతిలో రాజధాని నిర్మాణం ఎలాంటి పనులు జరగబోను, అక్కడ అంతా కూడా రాజధాని నిర్మాణం పనులు ఆగిపోవడం కాకుండా అక్కడ పొలాలన్నీ కూడా బీడు పొలాలు అయిపోయినాయని, అక్కడ పొలాలన్నిటి కూడా ముళ్ళ చెట్లు మొలిచినాయని, దానివలన అక్కడ ప్రజానీకం కూడా ఎంతో నరక యాతన అనుభవించారని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని రాష్ట్రం చేసిన ఘనత సైకో జగన్కి దక్కిందని కూడా పులవర్తి నాని గారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతుందని, అందుకే రోజుకి కొన్ని 100 కోట్ల పెట్టుబడులు అమరావతికి వస్తుపడుతున్నాయంటే దానికి కారణము అనుభవం గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటమే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అధ్యక్షుడిని కాకుండా మంచి అడ్మినిస్ట్రేషన్ కూడా అతనికి తెలుసు.
అతని సలహాలు సూచనల వలన అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన అమూల్యమైన సలహాలను సూచనలు తీసుకొని ఆ రాష్ట్రాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా కేంద్రంలో మోడీ సర్కారులో కూడా తెలుగుదేశం పార్టీ కింగ్ మేకర్గా ఉందని, మోడీ సర్కార్ని ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని కూడా పులివర్తి నాని గారు అంటున్నారు. మోడీ గారితో ఉన్న సనువుతో, మోడీ గారితో ఉన్న రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు మోడీని, అమిత్ షాని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో వెచ్చించి అమరావతి నిర్మాణాన్ని సర్వేగా అభివృద్ధి చేయడం కాకుండా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు చెప్పుకునే విధంగా గర్వంగా నిలబెడతానని కూడా అంటున్నారు. ఇదంతా కూడా ప్రజల ఆశీస్సులతోనూ దేవుడు ఆశీస్సులతో జరుగుతుందని కూడా చెప్పవచ్చు అన్నారు. సైకో ప్రభుత్వం, సైకో జగన్ ప్రభుత్వం ఆనాడు చేసిన అనేక అక్రమాలపై కూడా ఎంక్వైరీ జరుగుతుందని కూడా, వాటిల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా పై కూడా అనేక ఆరోపణలు వచ్చినాయని, అనే ఆరోపణలన్నింటికి కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా పులివర్తి నాని గారు అంటున్నారు. గత 5 ఏళ్లలో ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా తనకు వచ్చిన కాడికి దోసుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని కూడా చెప్పవచ్చు. కేవలం పేద ప్రజల కోసం ఆలోచించే మనిషి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన విజయాన్ని చేకూర్చారని, ప్రజలు తన పైన నుంచి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కూడా ఎంతో గర్వంగా నాని గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. అతనుకున్న విదేశాల్లో ఉన్న పరిచయాలతో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా చేసి అనేక మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో, మంచి భోజనాన్ని అందించాలనే తపంతో స్వయంగానే మంత్రి వివిధ పాఠశాలకు వెళ్ళి ఒక విద్యా బోధనను అధ్యయనం చేసి స్వయంగా అక్కడే భోజనం చేసి పిల్లల చదువుల పట్ల, పిల్లలకిచ్చే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారంటే పేదవాళ్లకు సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముందుంటుందని కూడా చెప్పడంలో ఈ పర్యటనలే ఒక నిదర్శనం అని కూడా నాని గారు అంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని, అందువల్లనే అంత గణనీయంగా మనం ముందుకెళ్తున్నామని కూడా అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత 5 ఏళ్లలో కూడా అనేక అరాచకాల అవినీతి కార్యక్రమాలు జరిగినాయని కూడా నాని గారు తెలియజేస్తారు. వాటన్నిటిపై కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయని, విచారణలో భాగంగా చట్టప్రకారం కూడా చర్యలు తప్పని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత జిల్లా చిత్తూరు జిల్లా కావడంతో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై శ్రద్ధ కనిపించి కొన్ని వందల కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయలను వెచ్చించి విద్య, ఉపాధి అవకాశాల్లో కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలను కూడా సమగ్ర అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్దులు అయ్యారని కూడా పులివర్తి నాని గారు అంటున్నారు. భవిష్యత్తు అంతా టీడీపీదని, భవిష్యత్తు అంతా కూడా టీడీపీ ప్రభుత్వం అధికారం ఉంటుందని కూడా పులివర్తి నాని గారు జోష్యం చెప్పారు.
శంకర్ జగన్కు రాజకీయంగా అయిపోయిందని అతని పని. అతనికి అనేక కేసులు ఉండటం వల్ల త్వరలో అతని బెయిల్ కూడా రద్దు కాబోతుందని, అతని బెయిల్ రద్దు అయితే అతనికి జైలు జీతమే గతాన్ని కూడా పులుగుతుందని గారు హెచ్చరిస్తున్నారు. ఈ ఉన్నంతకాలంలోనే ప్రజా సంక్షేమం కోసము పాటుపడాలని కూడా సూచించారు. చంద్రబాబు చేస్తున్న ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 అన్నిటిని కూడా సమగ్రంగా అమలు చేస్తున్నారని, సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికీ 3 హామీలను కూడా అమలు చేయడం జరిగిందని, త్వరలో మిగతా 3 హామీలను కూడా అమలు చేసి తిరుగులేని ప్రభుత్వంగా, తిరుగులేని సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుండెల్లో నిలిచిపోతారని కూడా అంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.